both the terms profit and loss, both the terms related to any business. The two terms are related to business. Okay, business generally we have some special terms. What are those? Cost price, selling price. Cost we simply call this as CP. Selling price, SP. Okay, market price, MP. Okay, then followed by profit, then coming to loss and profit percentage, or we simply call this as percent profit, percent loss, then discount percentage, then successive discounts. All these are special terms related to this chapter. Chapter name is profit and loss. Okay, now we simply see briefly about all these terms. Profit and loss, this belongs to business mathematics. In this one, first of all, before in business, two things are important. Number one is cost price, CP. Number two is selling price, MP. Okay, a person is supposed to purchase certain things and then sells to the people, customers, the consumers, whatever it may be. Okay, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కి ఒక బిజినెస్ మ్యాన్, ఒక వెండర్, ఒక మర్చెంట్, ఓకే, కొన్ని థింగ్స్ ని కొంటాడు, సెల్లింగ్ ప్రైస్ వాటిని అమ్మేస్తాడు. ఇప్పుడు అమ్మిన తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది ప్రాఫిటా లాసా ఇవన్నీ. ఓకే, ఇఫ్ ఎస్పి ఈజ్ గ్రేటర్ దాన్ సిపి in the whole business, the merchant get profit. SP means selling price. If selling price is more than the cost price, కొన్న ధర కంటే కూడా సెల్ చేసిన వాల్యూ, సెల్ చేసిన ప్రైస్ ఎక్కువ గనక ఉంటే, then in this case the merchant got profit. Okay, ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ ఎంత అంటే ఏం చెప్తాం? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని చెప్తాం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని చెప్తాం. దెన్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. దేంతో మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం? కాస్ట్ ప్రైస్ ని బేస్ చేసుకుంటున్నాం. ఓకే, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ప్రాఫిట్. ఓకే, దెన్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈస్ మోర్ దాన్ సెల్లింగ్ ప్రైస్, ఇన్ దిస్ కేస్ the person got loss. How much loss? Loss is equal to cost price minus selling price. Okay, after that we want to calculate percentage loss. Then cost price minus selling price divided by cost price into 100. If a person's cost price is equal to selling price, then NLNP occurs. No loss, no gain or no profit. No loss, no profit zone. ఓకే, ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఏం కోరుకుంటారు ఈ మూడు కేసుల్లో? దిస్ ఈస్ కేస్ 1, దిస్ ఈస్ కేస్ 2 అండ్ దిస్ ఈస్ కేస్ 3. ఏది కోరుకుంటారు? 1, 2, 3. ఇఫ్ ఎనీ బిజినెస్ మ్యాన్, వెరీ గుడ్ గాయత్రి, వెరీ గుడ్. సో ఈ బిజినెస్ మ్యాన్ ఏం కోరుకుంటాడు? ఫస్ట్ కేసే కోరుకుంటాడు కదా, ప్రాఫిట్ ఉండాలనే కోరుకుంటాడు. కానీ ఎప్పుడు ప్రాఫిట్ వస్తుందా బిజినెస్ లో? నో, చెప్పలేం.
there may be a chance of getting loss and there may be a chance of getting no profit and no loss. Examples ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ కొన్నాడు, 100 రూపీస్ కమ్మాడు, పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత అన్నాడు. ఇది అమ్మాడు కదా, సో 100 మైనస్ 80 డివైడెడ్ బై కొన్న వేల ఎంత, కాస్ట్ ప్రైస్ 80 ఇంటూ 100 ఏమైంది, ఇక్కడ 20/80 అంటే 1/4 ఇంటూ 100, 25% ప్రాఫిట్ కాబట్టి పైకి చూపిస్తాను. 25% ప్రాఫిట్, 20% ప్రాఫిట్. ఓకేనా? ఇన్ దిస్ కేస్ 100 రూపీస్ కొన్నాడు, 80 రూపీస్ కమ్మాల్సి వచ్చింది. దెన్ ద లాస్ అక్కర్స్. లాస్ ఈజ్ ఈక్వల్ టు 120 rupees. Loss means negative symbol. 80 minus 100 means loss. Percentage loss is equal to 20 by ఎంత కొన్నాడు, కాస్ట్ ప్రైస్ 100 ఇంటూ 100 ఎంత, 20%. ఓకేనా? రైట్. ఈ కండిషన్ ఉంది. నౌ కమింగ్ టు దిస్ కండిషన్. దిస్ ఇస్ నో పర్సంటేజ్ అండ్ నో లాస్ కండిషన్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్లో 3 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఫ్రూట్ మర్చెంట్ ఉన్నాడు. ఫస్ట్ రోజు ఫ్రూట్స్ బాగా ప్రాఫిట్ కమ్మాడు, ఫ్రెష్ గా ఉన్నాయి. తనకి 100 రూపీస్ పడ్డది. ఎంత కమ్మాడు, 200కి అమ్మాడు. సెకండ్ రోజుకి ఫ్రూట్స్ కొంచెం డల్ అయినాయి, ఫేడ్ అవుతున్నాయి. అప్పుడేమమ్మాడు, తనకి పడ్డ రేట్కి అమ్మాడు, 100 రూపీస్ 100 రూపీస్ కమ్మాడు. థర్డ్ రోజు ఇంకా బాగా వాడిపోతున్నాయి. అప్పుడేమన్నాడు, 100 రూపీస్కి 80 రూపీస్కి ఇస్తానన్నాడు. ఈ 3 కేసెస్లు ఏమొచ్చినాయి? కేస్ 1 ఈస్ ప్రాఫిట్, కేస్ 2 ఈస్ NPNL, నో ప్రాఫిట్ నో లాస్. థర్డ్ కేసులో లాస్. అండ్ ఓవరాల్ గా ఏ ఫ్రూట్ మర్చెంట్ అయినా ఏం చేస్తాడు, వీటన్నిటిలో ఓవరాల్ గా ప్రాఫిటే చూసుకుంటాడు. కాబట్టి ఏం చేస్తాడు, ఫస్ట్ రోజే ఎంత లాగాల్లో ప్రాఫిట్ అంత లాగేస్తాడు. ఓకే, కీప్ దిస్ ఇన్ మైండ్. దెన్ ఇంకొక టర్మ్ ఉంది. ఇంకొక టర్మ్ ఏంది, డిస్కౌంట్. డిస్కౌంట్ అనేది జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు మీరు కాస్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాడా, సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాడా, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాడా? రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్ గా. డిస్కౌంట్ అంటే ఏది? శ్రావణి, వెరీ గుడ్. డిస్కౌంట్ అంటే అతను కొన్న కాస్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే ఏమవుతాడు, బిజినెస్ అయితే ఇటువే. సెల్లింగ్ ప్రైస్ మీద ఇవ్వడు కదా డిస్కౌంట్ అనేది. డిస్కౌంట్ ఇచ్చినాక వచ్చేదని సెల్లింగ్ అంటాడు. సో మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడు. ఓకే, మార్కెట్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 50 రూపీస్ కొంటాడు ఒక వస్తువు. కొనేసి నైట్ కి దాని మీద ఏం చేస్తాడు, ఒక స్టిక్కర్ ప్లేస్ చేస్తాడు, మార్కెట్ ప్రైస్. ఆ స్టిక్కర్ మీద ఏముంటది, 100 రూపీస్ అని ఉంటుంది. ఈ 100 రూపీస్కి ఏం చేస్తాడు, 100 రూపీస్ అనే దాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు, మార్కెట్ ప్రైస్. ఓకే, అసలుకి కొన్నది ఎంత, 50 రూపీస్కి. దాని మీద స్టిక్కర్ అంటే ఇచ్చినంత 100 రూపీస్. వీడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను భారీ డిస్కౌంట్ ఇస్తానంటున్నాడు. ఎంత డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ఇస్తానంటున్నాడు. 20% డిస్కౌంట్ దేని మీద ఇస్తున్నాడు, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తున్నాడు. మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ కేసులో ప్రాఫిటా లాసా, ప్రాఫిట్ ఆర్ లాస్? వాట్ విల్ హీ ఇంక్లూడ్ హియర్ చెప్పాలి. ఓకే, కాస్ట్ ప్రైస్ ఏమో 50 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంది, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వంగా ఎంత కమ్మాడో దాని సెల్లింగ్ ప్రైస్. 100 రూపీస్ మార్కెట్ ప్రైస్, 20% డిస్కౌంట్ అంటే 20 రూపీస్ తగ్గాడు, 80 రూపీస్ కమ్మాడు. ఓవరాల్ గా చూడండి, ప్రాఫిట్ లాసా, ప్రాఫిట్. వెరీ గుడ్, ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ ఇక్కడ, ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్, పర్సంటేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ ప్రాఫిట్ కదా. 50 రూపీస్ 80 రూపీస్ కమ్మాడంటే 30/50 ఇంటూ 100.
అండ్ 50 to 60% ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ కాబట్టి సింబల్ పైకి చూపిస్తున్నా, చూడండి. 50 రూపీస్ కొని 60% ప్రాఫిట్ అంటే చాలా మాక్సిమం ప్రాఫిట్ అర్న్ చేస్తున్నాడు. కానీ చూడటానికి ఎలా ఉంది? 20% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఆల్వేస్ గివ్స్ ఆన్ విచ్ ప్రైస్? మార్క్డ్ ప్రైస్ మీదే డిస్కౌంట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్చెంట్ ఉన్నాడు. ఇతను వాచెస్ బిజినెస్ చేస్తాడు అనుకోండి. 7 వాచెస్ ఇతను 500 రూపీస్ కొన్నాడు. 5 వాచెస్ ని 400 రూపీస్ అమ్మాడు. ఓవరాల్ గా ఇతనికి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ప్రాఫిట్ ఆర్ లాస్? ఇక్కడ 7 watches 500 rupees, which means 5 watches 400. Here 1 watch cost is 80 rupees. 7 watches means 400 plus extra 2 watches, 2 into 80. In this case, he sell to the customers for 560 rupees. Overall, he got 60 rupees profit. If percentage profit ఎంత అని అడిగాడు అనుకోండి, ప్రాఫిట్ 60 రూపీస్ డివైడెడ్ బై ఎంత కొన్నాడు? 500 కొన్నాడు ఇంటూ 100 is equal to 12%. వెరీ గుడ్, 12% ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 180 రూపీస్ కమ్మాడు కొంత ఫర్నిచర్ ని. 180 రూపీస్ కమ్మితే 10% లాస్ వచ్చింది అనుకో. 10% లాస్ వచ్చింది. అయితే 20% ప్రాఫిట్ కావాలి అతనికి. దెన్ ఎంతకి అమ్మాలి? ఇది లాస్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ 20% ప్రాఫిట్, దెన్ వాట్ ఈస్ హిస్ సెల్లింగ్ ప్రైస్? చెప్పండి చూద్దాం. 180 రూపీస్ కి అమ్మాడు. ఇఫ్ హీ సెల్స్ for 180 rupees, then he got incurred a loss of 10%. If you want to gain 20%, then what is his cost price, selling price? Selling price ఏది? 100% కమ్మాల్సిన వస్తువుని లాస్ కమ్మారు అంటే ఏం చేయాలి? ఎంత లాస్ అయితే 100 లో నుంచి తీసేయాలి. 100% కమ్మాల్సిన వస్తువుని 90% కే అమ్మాడు. 90% కమ్మాడు. 90% కంటే 180 రూపీస్ కమ్మాడు. అంటే 100% కమ్మితే ఎంత కమ్మాలి? 100% అనేది వాడి కాస్ట్ ప్రైస్. కానీ సెల్లింగ్ ప్రైస్ ఎంత? లాస్ కమ్మాడంటే కొన్న దాంట్లో 90% కే అమ్మాడు. ఎందుకని? 10% లాస్ అని వాడే చెప్పాడు కాబట్టి. 100% వాల్యూ ఎంత? 200. 90% 180 అయితే 100% వాల్యూ ఎంత? 200. కానీ వాడు ఎంత అన్నాడు? 20% ప్రాఫిట్ కావాలన్నాడు. ఈ 200కి 20% ప్రాఫిట్ కావాలన్నాడు. 100కి 20, 200కి 40. ఓవరాల్ గా ఎంత కమ్ముతాడు? 240 రూపీస్ కమ్ముతాడు. ఓవరాల్ గా 240 రూపీస్ కమ్ముతాడు. క్వశ్చన్ ఏంటంటే, బై సెల్లింగ్ ఏ ఫర్నిచర్ ఫర్ rupees 180, a merchant will loss 10%. 180 రూపీస్ కి ఫర్నిచర్ అమ్మితే మర్చెంట్ కి 10% లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ లో 90% కే అమ్మాడు. 10% లాస్ వచ్చిందంటే 90% వాల్యూ 180 రూపీస్. We need to find out 100% value. 100% value means 200 rupees. Now he want to sell to gain for 20%. Then what is his selling price? ఆయన 20% గెయిన్ కావాలి అని అనుకున్నాడు మనసులో. ఎంత కమ్ముంటే 20% వస్తుంది? ఆయన కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ కమ్మాలి. కాస్ట్ ప్రైస్ 200, 20% అంటే 240. దెన్ ఓన్లీ he got ప్రాఫిట్. ఇప్పుడు ఒక 2 థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాచ్ ఉంది, ఒక బ్యాగ్ ఉంది. 100 రూపీస్ పెట్టుకున్నాడు. వాచ్ ని, బ్యాగ్ ని 100 రూపీస్. ఓకే, ఇప్పుడు
ఒక దాని మీదేమో 20% ప్రాఫిట్ వచ్చింది సెల్లింగ్ ప్రైస్ లో, ఇంకొక దాని మీదేమో 20% లాస్ వచ్చింది. ఓవరాల్ గా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ఓవరాల్ గా ప్రాఫిట్ ఆర్ లాస్ ఏమొస్తుంది? వెరీ గుడ్, నో ప్రాఫిట్ నో లాస్. ఎందుకు? బేస్ వాల్యూ 100, బేస్ వాల్యూ రెండింటికి 100. కాబట్టి ఇక్కడ 20% ప్రాఫిట్ మీన్స్ 120 రూపీస్ కి అమ్మాడు. ఇది 20% లాస్ మీన్స్ 80 రూపీస్ కి అమ్మాడు. రెండు సమ్ చేస్తే ఓవరాల్ గా 200. కొన్నది కూడా 200 కదా, కాస్ట్ ప్రైస్ ఆల్సో 200. సో నో ప్రాఫిట్ నో లాస్. వరస్ట్ కేసుల్లో బిజినెస్ పర్సన్ అది అనుకుంటాడు, నాకు లాస్ రాకూడదు, ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు. కానీ వరస్ట్ కేసుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. క్లియర్ ఇంతవరకు? థియరీ క్లియరా? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ an article is 7,840 rupees. What should be the selling price of the article so that there is a profit of 7%? 7% ప్రాఫిట్ రావాలంటే అమ్మాలి. జనరల్గా ఎలా చేస్తాం? తర్వాత షార్ట్ కట్ ఎలా చేస్తాం చూడండి. కాస్ట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు 7,840. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% తీసుకుంటాం. ఇప్పుడు ప్రాఫిట్ అన్నట్టు కాబట్టి 7% ఎక్కువగా పెంచి అమ్మాలి, 107% అమ్మాలి. అప్పుడు ఏమైంది? ఇది సెల్లింగ్ ప్రైస్ అయింది. ఇలా చేయటము కష్టం అనుకుంటే ఎలా చేస్తాం? ఈజీగా 7,840 ఇంటూ 7% వాల్యూ కనుక్కుంటాం. 7/100. 7 4s are 28, 7 8s are 56, 58, 7 7s are 49, 54, 7 4s are 28, 7 8s are 56, 58, 7 7s are 49, 54. By 10, 548.8 rupees or 80, whatever it may be. Okay, now we are adding this to the cost price. Selling price is equal to formula in తెలుసు మనకి, cost price plus profit. Cost price plus profit. Okay, already we know cost price 7,840 plus profit 548.80. then we will get 8388.80. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. అదే కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. ఇప్పుడు దీని షార్ట్ కట్ ఎలా చేయొచ్చు? ఈ ఫార్ములాస్ వద్దు, ఏమి వద్దు నాకు. దీన్ని డైరెక్ట్ గా ఎలా చెప్తాం? ఇక్కడ 7% ఉంది, 7% ఉంది. 7% అంటే ఎంత? 78.4 ని 7 చేత మల్టిప్లై చేయటమే కదా. నేను జస్ట్ ఈ 0 పక్కన పెట్టండి, ఈ 4 వాల్యూ తీసుకున్నా. ఈ 4 వాల్యూ 7 4s are 28. ఓకే, పాయింట్ తర్వాత ఏముండాలి? 8 ఉండాలి. పాయింట్ తర్వాత 8 ఇక్కడ ఉంది. ఇదే రైట్ ఆన్సర్. క్లియరా? 7% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 7 మల్టిపుల్లో ఉంటది. 7 మల్టిపుల్, నేను యూనిట్స్ ప్లేస్ ని మల్టిప్లై చేశా. ఓకే, 7 4s are 28, ఎండ్ విత్ 8. ఈ 0 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కదా పాయింట్ తర్వాత. సో పాయింట్ తర్వాత 8 ఉండాలి, పాయింట్ తర్వాత 8 ఒకే ఆప్షన్ వచ్చింది. క్లియరా? దీనికి ఎంతసేపు పట్టిందమ్మా? రెస్పాండ్ అవ్వండి. ఇలా చూడంగానే చెప్పడానికి ఎంతసేపు పడుతుంది? 1 సెకండ్ అంట. వెరీ గుడ్, వెరీ గుడ్ సౌజన్య. సో ఇలా మనం చేసేటప్పుడు జనరల్ మెథడ్ చేయొచ్చు. మెజారిటీ యాప్టిట్యూడ్ లో 100కి 60 to 70 ఇలానే వేసేయచ్చు. ఒక్క లైన్ ఆన్సర్ కానీ లేకపోతే చూడంగానే ఆన్సర్ కానీ. ఒక 20 to 30 చేయాల్సిందే, అది ఎవరైనా చేయాల్సిందే. సెకండ్ క్వశ్చన్ చేసే ఆన్సర్ చెప్పండి. 100 oranges are bought at the rate of rupees 350 and sold at the rate of 48 per dozen, and the percentage of profit or loss. 100 oranges 350 rupees. ఇది కాస్ట్ ప్రైస్. దెన్
Dozen 8 rupees means dozen means 12. 1248 means 4 rupees. 100 oranges 400 రూపీస్ కమ్మాడు. ఈ 400 కమ్మాడు అనేది ఎవరు చెప్పాలో మనకి, డజన్ 48 అని చెప్పాడు. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. డజన్ మీన్స్ 12 నంబర్, 12 in number. Dozen 48 means each one is 4 rupees. This is selling price. ఓకే, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్. మనకేం అడిగాడు, పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత 50 rupees బై కాస్ట్ ప్రైస్ ఎంత 350 rupees ఇంటూ 100. 0 పోయింది, 5 1s 5 7s. ఓకే, ప్రాఫిట్ రావాలి, డివైడెడ్ బై లో 7 రావాలి డినామినేటర్ లో. ఇదిగో గెయిన్ 7 వచ్చింది, డివైడెడ్ బై 7 వచ్చింది. ఇదే ఆన్సర్, చేయాల్సిన అవసరం కూడా. ఈజీగా చెప్పాలంటే 100 oranges 350 rupees, ఒకటి 3.5 పడింది, ఒకటి 100 oranges 400 rupees, 4 రూపాయలు పడింది. 10 రూపాయల లాభం వచ్చింది, 10 రూపాయల లాభం వచ్చింది. ఓకే, బై ఎంతకి 3.5 రూపాయలకి ఇంటూ 100. ఇది ఆన్సర్, డైరెక్ట్ షార్ట్ కట్. 14 2/7% గెయిన్. ఇలా ఫాస్ట్ గా చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసి. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹100 రూపీస్ ఏంటిది, సెల్లింగ్ ప్రైస్. ఏ మ్యాన్ గెయిన్స్ ₹15 రూపీస్. 100 రూపీస్ కి అమ్మితే మనిషికి 15 రూపీస్ ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఏమని ఉండిద్ది, సెల్లింగ్ ప్రైస్ కంటే 15 రూపీస్ తక్కువైంది. 15 రూపీస్ తక్కువైంది. ఇప్పుడు దెన్ హిస్ గెయిన్ పర్సంటేజ్ ఈజ్ అన్నాడు. గెయిన్ పర్సంటేజ్ అంటే ఎంత, కాస్ట్ ప్రైస్ వచ్చి 85, ప్రాఫిట్ వచ్చి 15 రూపీస్. ఇది లెక్క ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 100 అని వాడే చెప్పాడు, ప్రాఫిట్ 15 రూపీస్ అన్నాడు. అందులో అంటే వాడు కాస్ట్ ప్రైస్ ఎంత అయ్యింది, 85 రూపీస్ అయ్యింది. గెయిన్ పర్సంటేజ్ అన్నాడు, పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ ఆర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా ఫార్ములా మనకి. ప్రాఫిట్ ఎంత ఇక్కడ, ప్రాఫిట్ 15 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఎంత 85 రూపీస్ ఇంటూ 100. 5 3s 5 17s. డినామినేటర్ లో ఖచ్చితంగా 17 ఉండాలి. ఇదే ఆన్సర్, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదే ఆన్సర్, చేసినా మీకు అదే వస్తుంది. డినామినేటర్ లో 17 ఉండాలి. ఏ మ్యాన్ బైస్ 10 articles for ₹8 and sells them 1.25 rupees per article. His profit is 10 articles 8 rupees. యాక్చువల్లీ ఇప్పుడు రూపీ సింబల్ ఇది కదా, సిస్టమ్ లో డైరెక్ట్ గా ఈ సింబల్ లేక రూపీస్ అని ఇచ్చాను. మీకు ఎగ్జామ్ లో అయితే ఖచ్చితంగా రూపీ సింబల్ ఇదే ఇస్తాడు. ఇది రూపీ సింబల్. ఓకే, 10 articles కాస్ట్ 8 rupees. సెల్లింగ్ ప్రైస్ ఈచ్ వన్ 1.25 means 10 articles, that is equal to 12.5. 8 rupees కొన్నాడు, 12.5 rupees కమ్మాడు. ప్రాఫిట్ ఎంత 4.5, ఎంతకి 8కి. ఒకవేళ ఈ పాయింట్ తీసేస్తున్నా, నేను కింద 0 యాడ్ చేస్తున్నా, ఇంటూ 100. 24s 25, 225/4, 56 1/4%. 56 1/4%. Then the ratio of its cost price to its selling price will be 2:1.
Answer 1:3. Selling price. If an article is sold at 200% profit, for example, cost price is 100, then selling price enta 200 rupees plus profit enta 200%. 200% means 100 ki 200% 200. That is equal to 300 rupees. Question em అడిగాడు, then the ratio of its cost price to its selling price. Cost price CP is to SP is equal to 100 is to 300. That is equal to 1:3. Option C is right answer. Those who are opting option 3 as the percentage of profit is 10 rupees kasta 11 rupees అయింది. Profit enta 1/10 into 100 is equal to 10%. The percentage profit is 10%. A trader sells an article and losses 12.1/2%. The ratio of cost price to the selling price is, చెప్పండి ఇది. Oh, right answer. Problem? Look here. A trader sells an article and loses 12.1/2%. Generally in percentage topic, 12.1/2 means what? 12.1/2 means what? Ratio lo? Make it fast. Let me know your answer. 12.1/2 means very good, Shravani. 1/8. 1/8. Okay. 12/8% means 1/8 అని. ఇక్కడ ఏమన్నాడు? రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కదా. అంటే 8 parts ఉన్నాయి. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అమ్మా, కాస్ట్ ప్రైస్ ఏమో 8 parts. అన్నాడు 1 part తగ్గింది అన్నాడు, అంటే 7 parts. 7 parts. క్వశ్చన్ ఏమడిగాడు? రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈస్ టు సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సో 8:7. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ గుడ్. చెప్పిన వాళ్ళందరూ రైట్ ఆన్సర్. 12.1/2 అంటే 8 parts అని తెలియాలి, 1/8 అని తెలియాలి, 1/8 అని తెలియాలి. ఒకవేళ తెలియకపోతే చేయాలి, 100 minus 12.1/2 divided by 100. ఏంటిది? కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇది. సెల్లింగ్ ప్రైస్ ఇది 87.5/100. ఒకవేళ పాయింట్ తీసేస్తే 1000 కదా. 5 1s 5 7s 5 5s 5 200 25 7s 25 8s. లేకపోతే ఇలా చేయాలి, 7/8. అంటే ఇక్కడ మీనింగ్ ఏదంటే 7 parts అని. అవుట్ ఆఫ్ 8 7 parts సెల్లింగ్ ప్రైస్ అని. అంటే 8 వచ్చి కాస్ట్ ప్రైస్ అని. మన అడిగాడు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ వచ్చింది మనకి, కాస్ట్ ప్రైస్. కానీ మనకి కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. 8/7. Bracelet is sold for 14,500 rupees at a loss of 20%. క్వశ్చన్ చదివేటప్పుడు అర్థం అవ్వాలి. లాస్ ఆఫ్ 20% అంటే దీని వాల్యూ ఎంత? 80% వాల్యూ. లాస్ అంటే 100 లో నుంచి తీసేయాలి. ఎంత? 20% లాస్. అంటే 100 - 20% లాస్ is equal to 14,500 వాల్యూ. ఓకే, దీని వాల్యూ ఎంత? 80. 80% వచ్చి 14,500 వాల్యూ. కాస్ట్ ప్రైస్ కావాలి మనకి, 100% కావాలి. 100% కావాలంటే ఏం చేయాలి? 14,500 into 100/80. జనరల్ గా వచ్చే వాల్యూ ఎక్కువ వస్తుంది. ఈ 0 క్యాన్సిల్. 8 1s are 8, 8 8s are 64, 8 1s are 8,
8 2s are 8 2s are 16, 8 5s are 40, 44 eggs at 90 pies each. On the way, 20 eggs were broken. He sold the remaining eggs at rupees 1.2 each. The percentage gain or loss is 129.65 కాస్ట్ అయినానికి. ఇదేంటిది కాస్ట్ ప్రైస్. ఈ 144 లో మీన్ వైల్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ 20 ఎక్స్ వర్ బ్రోకెన్. సో ఇంక ఇవి అమ్మలేడు కదా. ఇంటికి వచ్చేటప్పటికి ఏమైంది ఆయనకి 124 ఎక్స్ ఉన్నాయి. ఈ 4 ఎక్స్ ని ఈచ్ వన్ 1.2 రూపీస్ కమ్మాడు. 1 రూపీ 20 పైస్ కమ్మాడు. 14 48, 12 28, 12 14 ఇక్కడ 148.80 పైస్. Cost price is 129.60, whereas selling price is 148.80. Here, SP is greater than CP. In this case, the merchant got profit. How much value? 148.8 minus 129.6. Okay. 0.8 minus 0.6 means 0.2. 18 minus 9 means 9. 3 minus 1 means 1. 19.2 rupees. Okay. Percentage gain or loss. 19.2 rupees is the profit divided by cost price is 129.6 into 100. We are removing points. 192 by 1296 into 100. Okay. 8 calculation. 8 2s, 8 4s, 8 1s, 8 6s, 8 2s. Okay. 2 12s, 2 81s. 200 by 81. 200 by 8. Taste 140 rupees. 140 shirts and 250 trousers at the rate of rupees 450 and at the rate of rupees 550. Here, shirt cost is 450 rupees. Trouser cost 550 rupees. What should be the overall average selling price? Average selling price of shirts and trousers. So that 40% earned. Profit earned. దీని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. అవి షర్ట్స్ 250 trousers, each one 550 rupees. 70, 14 4s are 56. రెండు యాడ్ చేయండి. 005, 2 lakhs and 2500 వచ్చింది. 0 వచ్చింది. ఇప్పుడు ఏం కావాలంట? 40% యావరేజ్ కావాలంట. 40% ప్రాఫిట్ కావాలి. 2 lakhs and 500 40% ఎంత? 2 lakhs కి 40% ఎంత? ఫస్ట్ చూద్దాం. 1 lakh 40,000, 2 lakhs కి 80,000. 500 కి 40% అంటే ఎంత? 100 కి 40 రూపీస్. 500 కి 540 సార్ 200 రూపీస్. ఇంత ప్రాఫిట్ రావాలంట. 80,100. ఓకే. ఈ 2 lakhs కి 80,200 ప్రాఫిట్ రావాలంట. 00527 2 lakhs 80,700 రూపీస్ కమితే గానీ వాడు అన్నది రాదు. 2 lakhs 80,700 డివైడెడ్ బై టోటల్ ఎన్ని? ఇక్కడేమో 140, ఇదేమో 250, 390. ఇది వేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 0 0 క్యాన్సిల్, 7s 91,
0 అప్ 719 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది. 720 ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ రౌండెడ్ టు నియరెస్ట్ ఇంటీజర్ అని ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోయినా కానీ మనం చేసిన తర్వాత ఇది దేనికి దగ్గరగా ఉంటే యాప్టిట్యూడ్ లో అదే ఆన్సర్ పెడతాం. రౌండెడ్ టు నియరెస్ట్ ఇంటీజర్. టు ద నెక్స్ట్ ప్రాబ్లం. బాయ్స్ ఎ చైర్ ఫర్ 600 రూపీస్. 600 రూపీస్ కొన్నాడు, 765 రూపీస్ కమ్మాడు. 4 months అంట. 4 months క్రెడిట్ కి ఇచ్చాడు. 4 months క్రెడిట్ కి ఇచ్చాడు. 6% పర్ యానం అన్నాడు. సంవత్సరానికి 6% అమ్మా. ఓకే, ఇక్కడ 4 months అన్నాడు కదా. 4 months అంటే 12 months లో థర్డ్ పార్ట్. 6% లో థర్డ్ పార్ట్ అంటే అంత 2%. హిస్ గెయిన్ పర్సంటేజ్ ఈస్ 765 కి 2% గెయిన్ అంటే ఎంతమ్మా? 765 కి 2% గెయిన్ ఎలా 2% ఎలా చూస్తారు? 1% అంటే 7.65, 2% అంటే ఇంటూ 2, 250, 26, 12, 13, 14.3 రూపీస్. ఇప్పుడు జనరల్ గా దీనికి డైరెక్ట్ గా అడిగితే ఫార్ములా ఏంది? ప్రాఫిట్ ఎంత? 165 రూపీస్ డివైడెడ్ బై 600 రూపీస్ ఇంటూ 100. జనరల్ గా అడిగితే 6 2s 12, 45, 6 7s 1/2. ఓకే వీటితో కలుపుకున్నాడు అని చెప్పాడు. ఓకే, సో దీంతో మనకి అవసరమే లేదు ప్రస్తుతానికి. అందులోనే 2% వాడు కలుపుకుని అంత కమ్మాడు క్రెడిట్ కి. ఆన్సర్ 27 1/2. By selling a bicycle for rupees 2,850, a shopkeeper gains. If the profit is reduced to 8%, then the selling price will be 2,850 rupees కి అమ్మితే 14% గెయిన్ వస్తుందంట. అంటే 100% ఉండాల్సి ఉంది. కాస్ట్ ప్రైస్ ఏమైంది? 114% వాల్యూ ఇది. ఓకే, వాడేమన్నాడు? ప్రాఫిట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 8%. అంటే 108% ప్రాఫిట్ కమ్మాలంటే ఎంత కమ్మాలి అన్నాడు. సో 100% వాల్యూ అనుకున్నాను చూడండి. 100% వాల్యూ మీన్స్ 2850 డివైడెడ్ బై 14 ఇంటూ 100. 3 3s 9, 3 8s are 24, 3 9s 3 5s 0, 19 2s 1950s, 225s. ఓకే, 2500 అనేది ఏంటిది? 100% మీన్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వాల్యూ 2500. ఎక్స్క్యూజ్ మీ. 8% ప్రాఫిట్ అన్నాడు. 2500 కి 8% అంటే ఎంత? నోట్లకి వేయచ్చు డైరెక్ట్ గా. 100 కి 8, 1000 కి 80, 2000 కి 160, ఇంకొక 500 కి ఎంత? 40. టోటల్ గా 2500 కి ఎంత? 160 ప్లస్ 40 200. కాస్ట్ ప్రైస్ ఏమో 2500, ప్రాఫిట్ ఏమో 200. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 2700 రూపీస్. ఇక్కడ కే అనేది ప్రింటింగ్ మిస్టేక్. సోల్డ్ ఇన్ ఆర్డర్ టు, కే లేదు. సోల్డ్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 15%. When a plot is sold for 18,700 rupees, the owner loses 15%. At what price must the plot sold in order to gain 15%? Loss means 100 minus 15% kada loss. The value for this one is 18,700, which means 85% value. 18,700. కాస్ట్ ప్రైస్ ఏంది? ఇది సెల్లింగ్ ప్రైస్, అందుకే లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ. కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 18,700 by 85 into 100. 17 టేబుల్ పోతుంది చూడండి. 17 5s 17 1100. ఓకే, 5 20s
to 22,000. 22,000 అనేది ఏంటి? కాస్ట్ ప్రైస్. కానీ వాడి డిజైర్ ఏంది? వాట్ ప్రైస్ మస్ట్ బి ద ప్లాట్ సోల్డ్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 15%. ఇప్పుడు గెయిన్ 15% కావాలి అంట. ఓకే, మీకు షార్ట్ కట్లు కనుక వస్తే 100% అంటే ఎంతమ్మా? 20 parts అనుకో. 15% గెయిన్ అంటే ఎంత? 115 అంటే 23. ఇప్పుడు ఈ వాల్యూని ఏం చేయాలి? 23/20 వేయాలి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వాల్యూ వస్తుంది. 23/20 అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఈ జీరో పోతుంది. 1100. 1123 ఏమైంది? 11 3s are 33, 11 2s are 25, పక్కన 2 zeros వస్తుంది. ఓవరాల్ గా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 25,300. 25,300 rupees. A sale price of an article including the sale tax is 616 rupees. సేల్ ట్యాక్స్ తో కలిపి ఇంక్లూడ్ అయింది దీంట్లోనే. కలిపి ఎంత? 616. The rate of sales tax is 10%. ST sale tax ఎంత? 10%. If the shopkeeper has made a profit of 12%, వీడికి 12% ప్రాఫిట్ రావాలా ఓవరాల్ గా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అడిగాడు. సిపి ఆఫ్ ద ఆర్టికల్ is equal to the sale price of an article including the sales tax is 616 rupees. ఓకే, సేల్ ట్యాక్స్ ఉందంట అంటే 10% సేల్ ట్యాక్స్ అంటే 110% వాల్యూ ఎంత? 616 అన్నాడు. 100% వాల్యూ ఎంత? 616 into 100/100 క్యాన్సిల్. 11 5s 55, 11 6 560. కానీ వాడు ఏమన్నాడు? ఇఫ్ ద షాప్ కీపర్ హ్యాస్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%, ఈ 560 రూపీస్ లో షాప్ కీపర్ కి ఏముందంట? 12% ప్రాఫిట్ ఉంది. $10,000 into 4/12. ఇతనికి ప్రాఫిట్ 25% రావాలంట. ఓవరాల్ గా ప్రాఫిట్ 25% అంటే ఎంత రావాలి? ఇంటూ 25% ప్రాఫిట్ అంటే ఏం చెప్తాం? 125/100 అంటే 5/4. 4 832, 4 3 12, 4 3 12.33 ఇంటూ 5. 15 16 16 16. ఇది 4,100 అండ్ లాస్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ మీద 20 రూపీస్ 10 రూపీస్ 2 డిస్కౌంట్స్ ఇచ్చారనుకోండి వరుసగా. ఓకే, 20 రూపీస్ 10 రూపీస్ 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు అనుకో. ఓవరాల్ గా ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు, ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చినట్టు, దీని మీద కూడా ప్రాబ్లం అడుగుతాడు. ఓకే, 100 రూపీస్ మీద 2 సక్సెసివ్ అంటే వరుసగా 2 డిస్కౌంట్స్ ఇచ్చారు. 20%, 10%. దెన్ ద ఓవరాల్ డిస్కౌంట్ ఆన్ దిస్ అమౌంట్ ఈజ్ అంటాడు. ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? కొన్ని త్వరగా ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ 30%. సెకండ్ ఆప్షన్ 28%. థర్డ్ ఆప్షన్ 32%. ఫోర్త్ ఆప్షన్ నన్. చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. నిజానికి చూడంగానే ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది మనకి? రెస్పాండ్ అవ్వండి. చూడంగానే 20%, 10% 2 డిస్కౌంట్లు ఇచ్చారు. చూడంగానే ఏమవుతుంది మనకి? ఎంత పర్సెంటేజ్ ఇచ్చినట్టుంది? 30% అనిపిస్తా ఉంది. కానీ ఒరిజినల్ గా 30% కాదు. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రూపీస్ ఉంది కదా, దీనికి 20% డిస్కౌంట్ చేయాలి.
అప్పుడు 80 రూపీస్ అయింది. ఇప్పుడు చేసేది 80 రూపీస్కే కదా డిస్కౌంట్, 10% ఇస్తుంది. 10% డిస్కౌంట్ అంటే 8 రూపీసేగా తగ్గేది, 72 రూపీస్. చివరికి ఏమైంది, 100 రూపీస్ కాస్త the 100 rupees becomes 72 rupees, which means how much discount here? 28%. But just by looking this one, we simply may confused that it is 20% plus 10% is equal to 30% అనుకోవడానికి స్కోప్ ఉంటది. ఫస్ట్ ఆప్షన్ కూడా అదే ఉంటది, 30% అనుకోవడానికి స్కోప్ ఉంది, అదే ఫస్ట్ ఆప్షన్ కూడా ఉంటది. అందుకే సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్న దగ్గర ఎవరు లాభపడతారు అంటే బిజినెస్ మ్యాన్, బిఎం. ఎవరు నష్టపోతారు? కస్టమర్. కానీ 2 డిస్కౌంట్లు ఆనంగాల్ని ఎవరు టెంప్ట్ అవుతారు? కస్టమర్. కస్టమర్ని టెంప్ట్ చేయడం కోసం ఏం చెప్తాడు, మామూలుగా 20% అంటే వీడు ఇష్టపడ్డు కదా, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తాను నేను, ఓవరాల్ గా ఇస్తాను. ప్రొవిజన్స్ కొనడానికి వెళ్ళారు అనుకోండి, ప్రొవిజన్స్ కి ప్రతి ప్రొవిజన్ మీద 20% డిస్కౌంట్ అన్నాడు, ఓవరాల్ గా 10% ఇస్తానన్నాడు. ఓకే, ఒక వెడ్డింగ్ ఫంక్షన్ ఉంది, వెడ్డింగ్ ఫంక్షన్ లో ప్రొవిజన్స్ ఎంత కొన్నాడు? 1 lakh రూపీస్ కొన్నారు. 1 lakh రూపీస్ కొన్నారు. 1 lakh రూపీస్ ప్రొవిజన్స్ కొన్నారు. సో ప్రతి ప్రొవిజన్ మీద ఎంత వచ్చింది డిస్కౌంట్? 20% వచ్చింది. 20% అంటే చివరికి 80% బిల్ వేశారు. కానీ ముఖ పరిచయం ఉండగా వెళ్ళి ఇంకొంచెం నాకు కన్సెషన్ కావాలి అంటే, పోనీ నువ్వు ఫ్రెండ్ కాబట్టి నీకు 10% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. 10% దేనికి ఇచ్చాడు? దీనికి ఇవ్వాల. దీనికి మళ్ళీ 10% ఇచ్చినట్టుకైతే ఏమయ్యేది? 80,000 బికమ్స్ 70,000 గా అయ్యేది. కానీ వాడు ఏం చేశాడు? దీని మీద 10% ఇచ్చాడు. దీని మీద 10% అంటే 8,000 తగ్గించాడు. ఈ కేసులో నువ్వు ఎలా ఫీల్ అవుతావు? కాబట్టి తగ్గించాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. బట్ నిజంగా ఏం జరిగింది? తగ్గించిన మాట వాస్తవమే, కానీ చూస్తానికి 20% ప్లస్ 10% 30% ఇచ్చాడు డిస్కౌంట్ అన్నట్టుగా అనిపించాడు. కానీ ఓవరాల్ గా వాడు 28% ఇచ్చాడు. నీ దగ్గర ఎంత వేసాడు? 2,000. నిన్ను సాటిస్ఫై చేసినట్టున్నాడు. వాడు 2,000 రూపీస్ హ్యాపీగా తీసుకున్నాడు. ఓకే, ఈ కేసులో కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, కానీ ప్రాఫిట్ వచ్చేది మాత్రం బిజినెస్ మ్యాన్ కే. బిజినెస్ పీపుల్ ఎప్పుడు నష్టపోవడానికి ఇష్టపడరు. ఎన్ని రకాల ప్లాన్స్ ఉంటే అన్ని రకాల ప్లాన్స్ వేసి అల్టిమేట్లీ దే వాంట్ టు స్టాండ్ టువర్డ్స్ ద ప్రాఫిట్ సైడ్ ఓన్లీ. ప్రాఫిట్ వైపు వాళ్ళు నిలబడటానికి ట్రై చేస్తారు. క్లియరా? ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సక్సెసివ్ డిస్కౌంట్. సక్సెసివ్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కాదు, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఉంటుంది. క్లియరా? మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఉంటుంది. మోడల్స్ అన్ని క్లియరా? ఇంకా మీ